వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఎగ్జామ్లో. సో దానికోసము డిఎస్సి టెట్ తదితర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము ఈ యొక్క ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ నేను నా వీడియోస్లో చేస్తూ ఉన్నాను. సో నేటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు జవాబులు ఈ కరెంట్ అఫైర్స్ గమనిస్తే, సో మొదటిది ఆపరేషన్ ఇంద్రావతి ఏమిటి? ఆపరేషన్ ఇంద్రావతి ఏమిటి? సో ఆప్షన్ ఏ హైతీలో భారతీయ పౌరులను తరలించడానికి ఒక ప్రత్యేక విమానం. ఆప్షన్ బి హైతీలో ముఠా హింసను అణచివేయడానికి భారత సైనిక చర్య. ఆప్షన్ సి హైతీలో చిక్కుకున్న విదేశీయులను తరలించడానికి భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక సంయుక్త ప్రయత్నం. సో ఆ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అది వచ్చేసి హైతీలో చిక్కుకున్న విదేశీయులను తరలించడానికి భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక సంయుక్త ప్రయత్నం. నౌ సెకండ్ క్వశ్చన్, ఆపరేషన్ ఇంద్రావతి ఎప్పుడు ప్రారంభమైంది? ఆపరేషన్ ఇంద్రావతి ఎప్పుడు ప్రారంభమైంది? 2024 ఫిబ్రవరి 20. ఆప్షన్ బి 2024 మార్చి 10. ఆప్షన్ సి 2024 మార్చి 22. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2024 మార్చి 10వ తేదీ ఈ ఆపరేషన్ ఇంద్రావతి అన్నటువంటిది ప్రారంభమైంది. తర్వాత క్వశ్చన్, న్యూజిలాండ్ ప్రభుత్వం డిస్పోజబుల్ వేవ్లపై ఎందుకు నిషేధం విధించింది? సో న్యూజిలాండ్ ప్రభుత్వం డిస్పోజబుల్ వేవ్లపై ఎందుకు నిషేధం విధించింది? ఆప్షన్ ఏ పర్యావరణాన్ని రక్షించడానికి. ఆప్షన్ బి యువతలో ధూమపానాన్ని తగ్గించడానికి. ఆప్షన్ సి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడానికి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడానికి. సో తర్వాత క్వశ్చన్ గమనిస్తే, ఫిఫో అధ్యక్షుడిగా అశ్విని కుమార్ ఎక్కడి నుండి వచ్చారు? FIEO అధ్యక్షుడిగా అశ్విని కుమార్ ఎక్కడి నుండి వచ్చారు? సో ఆప్షన్ ఏ హర్యానా. ఆప్షన్ బి పంజాబ్. ఆప్షన్ సి కర్ణాటక. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పంజాబ్. సో ఈయనది ఫియో అధ్యక్షుడిగా అశ్విని కుమార్ ఆయన పంజాబ్ నుంచి వచ్చాడు. తర్వాత FIEO అంటే ఏమిటి? సో FIEO అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్. ఆప్షన్ సి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఫియోలో అశ్విని కుమార్ గతంలో ఏ పాత్ర పోషించారు? సో ఇదే ఆయన ఫియోలో ఇంతకుముందు ఏ పాత్ర పోషించారు? ఆప్షన్ ఏ సెక్రటరీ. ఆప్షన్ బి చైర్మన్. ఆప్షన్ సి చైర్మన్ దక్షిణ ప్రాంతం. ఆప్షన్ సి చైర్మన్ ఉత్తర ప్రాంతం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చైర్మన్ ఉత్తర ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? బీహార్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 26. ఆప్షన్ బి మార్చి 22. ఆప్షన్ సి ఆగస్టు 15. సో ద రైట్ ఆన్సర్ ఈస్ మార్చి 22. తర్వాత బీహార్ దివస్ ఎందుకు జరుపుకుంటారు? బీహార్ దివస్ ఎందుకు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ బీహార్ రాష్ట్ర అవతరణ. ఆప్షన్ బి బీహార్లో పండగ. ఆప్షన్ సి బీహార్లో కొత్త సంవత్సరం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బీహార్ రాష్ట్ర అవతరణని బీహార్ దివస్ అని జరుపుకుంటారు. తర్వాత బీహార్ దివస్ ఎప్పుడు ప్రారంభించబడింది? బీహార్ దివస్ ఎప్పుడు ప్రారంభించబడింది? సో ఆప్షన్ ఏ 2000. ఆప్షన్ బి 2010. ఆప్షన్ సి 2020. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2010. సో తర్వాత క్వశ్చన్ చూస్తే, గుడ్ ఇనఫ్ ఎనర్జీ యొక్క గిగా ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? గుడ్ ఇనఫ్ ఎనర్జీ యొక్క గిగా ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ బి తెలంగాణ. ఆప్షన్ సి గుజరాత్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. తర్వాత క్వశ్చన్ చూస్తే, గుడ్ ఎనఫ్ ఎనర్జీ యొక్క గిగా ఫ్యాక్టరీ ఏటా ఎంత కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది? గుడ్ ఎనఫ్ ఎనర్జీ యొక్క గిగా ఫ్యాక్టరీ ఏటా ఎంత కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది? 1 మిలియన్ టన్నులు, 5 మిలియన్ టన్నులు,
10 మిలియన్ టన్నులు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 5 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. తర్వాత ఫోన్పే యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఫోన్పే యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రితేష్ పాయ్, విక్రమ్ శర్మ, రాహుల్ చారి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ రితేష్ శర్మ. రితేష్ శర్మ ఆయన ఫోన్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నియమింపబడ్డారు. ఇది ఈ రోజు ఈనాటి కరెంట్ అఫైర్స్. సో మరిన్ని కరెంట్ అఫైర్స్తో, సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో మరి ఒక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.